హాయ్ అండి. చాలా రోజుల నుంచి ఆదియోగి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. కాకపోతే కుదరట్లేదు. ఈరోజైతే వెళ్తున్నాము. ఇక్కడ లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ చూడండి, అటు ఇటు చెట్లు, మధ్యలో రోడ్డు, సూపర్గా ఉంది లొకేషన్ అయితే. ఇక్కడైతే ఒక గుడి కూడా ఉంది. ఈ గుడికి అయితే చాలా రోజుల నుంచి రావాలనుకుంటున్నాం, కుదరట్లేదు. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా రావాలి. టైం అయితే 7 అయిపోతుంది. ఆదియోగి దగ్గర ఎవరైనా ఉంటారో లేదో అన్నట్టుగా వెళ్తున్నాము. లాస్ట్ టైం ఒకసారి వచ్చాము, అప్పటికి ఇప్పటికైతే చాలా మారిపోయింది. ఇక్కడ పూల చెట్లు అటు ఇటు భలే పెట్టారు. ఆదియోగి దగ్గరికి అయితే వచ్చేసాము. జనాలు అసలు ఉండరు అనుకున్నాము, కానీ కార్లు అయితే చాలానే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ పక్కన అయితే గుడి కూడా కట్టారు. ఇక్కడ సైడ్ రైట్ సైడ్లో ఆదియోగి గుడి అయితే అంతకుముందు లేదు, ఇప్పుడు కొత్తగా కట్టారట్టుంది. అక్కడికి వెళ్ళి గుడిలో ఫస్ట్ అయితే దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని ఆ గుడి బయట కొంచెంసేపు కూర్చున్నాము. మా పాప అయితే నన్ను వీడియో తీయమని చెప్పేసి లోపలికి వెళ్ళి మళ్ళీ దండం పెట్టుకుంటుంది. దర్శనం చేసుకున్న తర్వాత ఆదియోగి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, ఆదియోగి దగ్గరికి వెళ్ళడానికి దారి అయితే భలే పెట్టారు. చీకటి పడుతున్నా ఇంకా చాలా మందే ఉన్నారు ఇక్కడైతే. ఆదియోగి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే అందరూ ఫొటోస్ దిగుతున్నారు. మా పాప అయితే ఆదియోగిని చూసిన వెంటనే దండం అయితే పెట్టుకుంది. నేను మా పాపలతో అయితే వీడియో తీసుకున్నాను. చాలాసేపు అక్కడే కూర్చున్నాము. తర్వాత గుడి దగ్గర అయితే హారతి ఇస్తున్నారు, అందుకని కిందికి అయితే వచ్చేసాము. హారతి అయిపోయిన తర్వాత దేవుణ్ణి మళ్ళీ ఒకసారి దర్శించుకున్నాము. ఆ తర్వాత ఒక సైడ్ అయితే మూన్ బాగా కనిపిస్తుంది, అందుకని చెప్పి నేనైతే అక్కడికి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను. తర్వాత బైక్ దగ్గరికి వచ్చేసి చూడండి, ఈ బైక్ నుంచి కొంచెం వీడియో అయితే తీశాను, మూన్ని అలాగే ఆదియోగిని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.